జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ. ఇక భక్తి టెన్ టీవీ ప్రేక్షకులు చూస్తున్న వారికి వీక్షిస్తున్న వారు మీరు నేను ఇప్పటికీ పరిహారాలు కానీ అలాంటి కానీ ఏమి చెప్పనండి. ఎందుకని చెప్పండి, ఓన్లీ శాస్త్రానుసారంగానే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నేను ఇంతకు ముందు కూడా మీకు ఈ యొక్క శని త్రయోదశి గురించి వీడియో పెట్టాను. అది షార్ట్ వీడియో పెట్టాను. మీకు ఈ ఫుల్ వీడియోలో మీకు పరిహారం ఏమి చేసుకుంటే పోతుంది అని చెప్పంటే, పరిహారము అని చెప్పనగానే ఏదో తీసుకెళ్ళి మిరియాలు లవంగాలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి, గుమ్మంలో పెట్టండి అని చెప్పడం అనేది నేను అలాంటివి చెప్పను. శాస్త్రానుబద్ధంగానే నేను వివరిస్తాను. అయితే మీకు ఈ యొక్క వీడియో అని చెప్పంటే, ఈ మార్గశిర మాసం డిసెంబర్ 28వ తేదీ అనురాధ నక్షత్రం, అందులోనూ శనివారం, శనిశ్చరునికి అంటే శని త్రయోదశి వస్తుంది. ఈ వచ్చినప్పుడు ఇది వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ. నా యొక్క ఛానల్లో ఉన్నవారు ఈ రాశుల వారిని మీకు రాశులది చెప్తాను. ఏ రాశుల వారికి ఈ యొక్క శని గ్రహం యొక్క పీడ ఉంటుంది అనేది వివరిస్తాను. ఏమిటంటే, ముందుగా ఈ శని గ్రహం వల్ల మీకు జరుగు నష్టాలు ఏమిటి అండి అని చెప్పంటే, మీకు వివాహం అనేది కాకుండా ఆగిపోవడము, తర్వాత మీరు ఏదో కార్యం తలపెడితే అది మధ్యలోనే ఆగిపోవడం, వ్యాపార వృద్ధి చేయడానికి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా అది ఆగిపోవడం, తర్వాత తరచుగా మీకు వ్యాధులు క్రమంగా తరచుగా వస్తూ ఉంటాయి, అలా జరగడం, తర్వాత తరచుగా మీకు యాక్సిడెంట్ అది జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా జరుగుతూ పోతే ఇవన్నీ ఇది శనిగ్రహం యొక్క పీడ అని చెప్పని తెలుసుకోండి. అయితే ఏ రాశుల వారికి ఎక్కువగా ఉంది అని చెప్పని చూసుకున్నట్టయితే, కర్కాటక రాశి వారికి అష్టమ అని శని ఉంది. తర్వాత సింహరాశి వారికి సప్తమ శని ఉంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని. కుంభరాశి వారికి జన్మరాశి ఉంది. మీన రాశి వారికి ఈ యొక్క జన్మరాశిలోనే ఉంది. కాబట్టి వీరందరికీ అంటే ఈ 4 రాశుల వారికి గ్రహ పీడన అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ శని త్రయోదశి నాడు, అంటే ఇప్పుడు నేను ఈ రోజు నాడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, కనీసం ఇది ఒక 10 days అని చెప్పంటే, మన వచ్చే శనివారం అంటే ఈ రోజు నాడు నేను ఆదివారం నాడు మీకు వీడియో చేస్తున్నాను. శనివారం అంటే 6 రోజులు మాత్రమే ఉంది. మీరంతా సిద్ధంగా ఉండి ఎక్కడైతే శివ ఆలయాలు అంటే క్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాలు అని చెప్పంటే 9 ప్రదక్షిణ చేసి అక్కడ స్వామివారికి తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనెతోటి, అంటే స్వయంగా మీరు పట్టించిన నువ్వుల నూనె, అంటే మార్కెట్లో దొరుకుతున్న నువ్వుల నూనె అనేది ఉంటుంది కదండి, అది ఒరిజినల్ నూనె కాదండి. ఒరిజినల్ నువ్వుల నూనె తీసుకుని వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం చేయాలి. తర్వాత నల్ల నువ్వులు, తర్వాత నల్ల వస్త్రాలు బ్రాహ్మణులకు మీరు దానంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ రోజు నాడు అక్కడే కూర్చొని మీరు స్వామివారికి పువ్వులు నైవేద్యం అవన్నీ సమర్పించి మీరు అక్కడనే కూర్చొని, ఆ యొక్క టెంపుల్లే కూర్చొని స్వామివారి ముందు 108 సార్లు ఈ యొక్క మంత్రం జపించండి. ఎవరిది? శనిశ్చరుడి. ఆయన శని గ్రహము, శని అని చెప్పి అంటాం కానీ శనిశ్చరుడు ఆయన పేరు, పూర్తి పేరు ఏదని చెప్పంటే శనిశ్చరుడు. ఏమిటంటే, ఓం శం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః. ఇది మీరు అనుకుంటా, మామూలుగా అనుకున్నా పర్వాలేదు, నేను దీర్ఘంగా చదివి చెప్పాను. అలా కాకుండా కూడా మీరు ఈ 108 సార్లు మీరు ఈ జపం చేయండి. ఇక కుదిరితే 108 సార్లు చేయండి. అంటే 1100 సార్లు కానీ 1000 సార్లు కానీ చేయండి. ఎందుకని చెప్పంటే, మీరు అనుభవిస్తున్న బాధ ఏదైతే ఉందో దానికన్నా పెద్ద ఇది సమస్య కాదు కదండి. ఆడ కూర్చొని స్వామివారి దగ్గర చేయండి. తర్వాత మీరు శివక్షేత్రంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. లేదని చెప్పంటే శ్రీ మహావిష్ణు ఒక ఆలయం ఉన్న అక్కడికి పోయి దర్శనం చేసుకోండి. ఈ రోజు నాడు మాత్రమైతే మీరు తైలాభిషేకం చేసుకోండి. ఈ యొక్క కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారికి వీరందరికీ బాధ ఉన్నది. కాబట్టి మీరు ఈ యొక్క శనిగ్రహం నుంచి మోక్షం అని చెప్పంటే, అతని యొక్క విడుదల అని చెప్పంటే, అతని నుండి మీరు ఉపశమనం పొందాలంటే స్వామివారిని ఆరాధించడం వల్ల స్వామి కొంచెం తగ్గి మీకు శుభాలు అనేటి కలగజేస్తాడు. ఇది ఎలాంటి ఖర్చు లేకుండా ఉండే పద్ధతి.
లేదంటే పూజ చేయించుకోవాలి అని చెప్పంటే అక్కడ అర్చకులకు ఒక 100-150 రూపాయలు మీరు ఇచ్చినట్టయితే వారు అభిషేకం అవన్నీ చేస్తారు. చేసి మీకు ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఉండేటట్టు మీకు వారు పూజలు అనేవి చేస్తారు. అలా చేసుకోండి. నేను 1000 అయితే 2000 అయితే 3000 అయితే ఇక్కడ చేయించుకోండి, పురోహితుల దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పడం లేదు. ప్రతి ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో అక్కడికి వెళితే ఈ యొక్క నవగ్రహాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క నవగ్రహాన్ని చెప్పంటే 9 ప్రదక్షిణలు చేయండి. చేసి మీరు యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. కాబట్టి ఇది మీ బంధువులకు మిత్రులకు అందరికీ ఇది షేర్ చేయండి. ఎందుకని చెప్పంటే వారికి కూడా తెలుస్తుంది ఏ రాశుల వారు ఏ జన్మలో ఏ రాశి వారు ఏ నామముతోటి వారు ఏ రాశిలో జన్మించారో తెలియదు. కాబట్టి ఇది చూసుకొని వారు ఈ యొక్క ఇది పరిహారం అనేది చేసుకుంటారు. ఇది సింపుల్ గా మీకు 150 నుంచి 200 మధ్యలో ఇది మీకు ఈ శని గ్రహం యొక్క ఇది కృపా కటాక్షం మీకు పొందుటకు చిన్న సింపుల్ గా ఉండే ఇది. కాబట్టి మీరు వెళ్ళండి, ఇది చేయించుకోండి, అర్చన చేయండి, పూజ చేయించుకోండి, మీ బంధువులకు మిత్రులకు అందరికి షేర్ చేయండి. నా వీడియో మీరు ఇంతకు ముందు చూడని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.